వ్యాక్స్ వేయాలని చెప్పి వెళ్ళిపోయింది అందరూ కూడా నిరాశపడ్డారు. ఆ తదుపరి మళ్ళీ అందరూ కూడా ప్రోత్సహించి ఒక అపజయమే ఒక జయానికి కారణమవుతుంది, నువ్వు ఎలాగైతే మళ్ళా వేయాలని కావాలను హనుమంతరావు గారు పరాకర్ గారు అందరూ కూడా ఏర్పాటు చేసి అక్కడ అర్జున పాత్ర వేయించారు. ఇక అసలు తడాగా ఏమిటో ఆ రోజు చూపించాడు. మన ప్రాంతమే కాకుండా రాయలసీమ అటు కోస్తా ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా అర్జున పాత్రతో అతనితో నాకు చాలా రాను నేనే అతని దగ్గర కృష్ణ పాత్ర ఎలా మెసలాయించుకుని బయటకు పోవాలనేటువంటి ఆలోచనతో కొన్ని చిత్రాలు చేసేవాడిని. ఎందుకంటే నా చెల్లి సుభద్రను నీ ప్రసంగించిన నువ్వు కూడా అంటే మీ చెల్లి ఆజ్ఞావేసంగిటివి మరి యొక్క మహారాజుకుమారుడు కట్టింపలేకపోతుందా ఇంత మాత్రం కన్య తొలగనగలదా బ్రహ్మచారి అంటాడు. అప్పుడు ఆ డైలాగ్ అద్భుతమైన రెస్పాన్స్. తర్వాత ఏం చేయాలి నాకు అర్థం లేదు, ఇంకా లాభం లేదని చెప్పి నువ్వు బ్రహ్మచారి అని కాదు ఈ మాత్రం అందగానో దొరకవని అని ఇలాంటి చిట్టాలన్నీ కూడా వాళ్ళ అమ్మాయి నా సోదరి కూతుర్లో కూడా అన్నారు. మరి ఇంటికి వెళ్ళిన అనుకున్నారో నాకు తెలియదు కాదు. ఈ విధంగా అనేక రకమైన చక్రాలతోటి అతని దగ్గర వెళ్ళిపోవడం జరిగింది. అతి అద్భుతమైనటువంటి మరి రాను చక్రాల మధ్యలో నుంచి వెళ్ళిన చక్రం మధ్య చెప్తే లేకపోతే గాంధీవం విలుగో అని ఎక్కడో వచ్చేవాడు. ఓ చప్పట్లో ఏదో జనం గోలుగా ఉంది. ఏం చేయాలి చిన్న చిన్న చక్రాలతోటి అతను మెసలాయించుకొని ఆయన మళ్ళీ నా మధ్యలో పాల్గొంటూ ఆ విధంగా చాలా కాంబినేషన్ నాకు అద్భుతంగా ఆడారు. మా ఇద్దరు అద్భుతంగా గౌరవమైన సత్కారం జరిగింది. అలాంటి మా ప్రొఫెసర్ ఏదైనా ముందుకు వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రకృతి మాత మనకు ప్రసాదించినటువంటి నీటి నమ్మితే జలం, నేల నమ్మితే ధనం, నీరు నమ్మితే జీవం, గాలి నమ్మితే పరిమళం. ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు జరుగుతున్నాయి. కానీ మరి ఈ అమృతాలన్నింటినీ ప్రక్షాళన చేసి మనసులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించడానికి పుట్టినటువంటి మన ఈ నాటక కళ. అటువంటి నాటక కళాకారులుగా ఈ రోజు మరి మీ ముందు మాట్లాడగలుగుతున్నామంటే ఎంతో మంది మహానుభావులు అసలు ఉన్నారు. ఎంతో మంది విద్యావంతులు వేదవంతులు ఎంతో మంది మహామంతులు ఉన్నారు. అందరూ మాట్లాడగలుగుతున్నామంటే ఆ కళామంతాన్ని ప్రసాదించినటువంటి వరం. అటువంటి కళాకారులుగా జన్మించబట్టి మా అద్భుతమైన సహకారం మరి కళా కేంద్రమైనటువంటి ఈ కందుకూరులో జరుగుతుంది. ఎంతో మంది కళాకారులు ఈ కందుకూరు నాటకంలో ప్రదర్శించి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కలెక్టర్ వేషం స్టేజీలో ప్రదర్శించాలన్నా ఒక ఇంజనీర్ వేషం ప్రదర్శించాలన్నా కళాకారుడే వేయాలి. అటువంటి మహత్తరమైనటువంటి కళ ఈశ్వరులంతా కూడా ఈశ్వరులయం, ఈశ్వరుడే నటీశ్వరుడు. ఆయన నటు పరాకాలతో తెలంగాణ ఆ స్థానం నుంచి చిన్న శ్రీలాసం నాట్యం, ఆ నాట్యం ఒక మెరుపే ఈ నాటక కళ. అటువంటి కళాకారులుగా మేము మీ ముందుకు వచ్చి విధమైనటువంటి అద్భుతమైన సత్కారం పొందుతున్నాం. ఎంతో మంది అభిమానులు ప్రభావితమైన ఉంటే కళాకారు పొందినటువంటి ఏముంటుంది. మాత్ర రాజకీయ వివక్షలు లేకుండా జనసమూహాలందరినీ కూడా ఒక చోట చేర్చి సంతోషింపజేసే మహద్భాగ్యము నాటకానికి ఉంది. నాటకాలను ప్రోత్సహించండి. మా కోటేశ్వరరావు దంపతులను మీ అందరూ ఆశీర్వాదం చేసి మేము పవిత్రమైన ఇక్కడికి రావడం అంటే ఇప్పుడు చాలా కాలం కనిపించినప్పుడు. అలాగే మా రామయ్య గారు కాలేజీకి వచ్చాను. పెద్దలు చెరదంగి ప్రభాకర్ గారు కోటేశ్వరరావు గారికి సత్కారం అంటే ఆయన గురించి చాలాసేపు చెప్పారు. నాకు ఒక పెద్ద ఉత్తరం రాశారు. నేనేం పౌరాణిక నాటకాలు లేను కదండి, నేను ఎందుకంటే అంటే మీకు భారతీయ సంస్కృతి గురించి తాపత్రయపడే మనిషి మీరు. వాళ్ళు నేను ఆలయాల పరిరక్షణ పైన, సనాతన ధర్మ రక్షణ పైన, శివ టెంపుల్స్ ఆర్గనైజేషన్ నుంచి పోరాడుతూ
మొన్న ఉదయమే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారిని కలిసి, ఏమండి ఈ ఆలయాల్లో ఉత్సవాల్లో ఎంతో ఆధ్యాత్మికత, సృజనాత్మకత, వేదాంత ధోరణితో సాగాల్సినటువంటి కార్యక్రమాలని, మన సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పాల్సిన కార్యక్రమాలలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్, జుగుప్సాకరమైనటువంటి నృత్యాలు పెట్టి మన సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నారు. దయవుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించేటువంటి అన్ని దేవాలయాల్లో పౌరాణిక నాటకాలు, హరికథలు, బుర్రకథలే ఉండాలని చెప్పి వారికి వివరాలు ఇచ్చాము. వారు తప్పకుండా దీని మీద ఒక స్ట్రాంగ్ జీవో రిలీజ్ చేస్తారని చెప్పారు. ఇది మనం అందరం కూడా హర్షించాల్సినటువంటి విషయం. మనం అందరం కూడా దీనికి ఎంత ఒదిగినా ఒదిగి ఉంటారు. మీ నాటక జీవితాన్ని కాదు, సంసారాలు
సహకరించిన మహాశయులకు పెద్దలకు పిల్లలు నా హృదయపూర్వక నమస్కారం